గురించి రోజుకు అప్డేట్ లేకపోతే ఎలా అన్నట్టు తయారైంది పరిస్థితి. ఒకవైపు రిలీజ్ డేట్ ఇదే అని తెలిసిపోవడం, ఇంకోవైపు పెద్ద ఐటమ్ సాంగ్ ముచ్చట్లు, ఇంకోవైపు రామ్ చరణ్ ఫ్యాన్స్ గోల. అబ్బో అబ్బో చాలా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. అందుకే రోజుకో పెద్ద వార్త పెద్ద సినిమా నుండి మీ ముందుకు తెస్తున్నాం. అయితే ఈ రోజు న్యూస్ ఏంటంటే, ఐటమ్ సాంగ్ లో శృతి హాసన్ చరణ్ తో ఆడి పాడుతుందని తెలుసు కదా, మరి తన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్ది ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ పై మొదటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా రిలీజ్ విషయంలో వస్తున్న రూమర్స్ కూడా అందరిలో ఆసక్తి పెంచుతుంది తప్ప నిరాశపరచట్లేదు. ఈ సినిమాను దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారని సమాచారం. భారీ ప్రొడక్షన్ విలువలతో టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు దివ్యన్నుడు శర్మ, విజయ్ చంద్రశేఖర్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ తారాగణం వల్ల సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇక సాంకేతికంగా కూడా పెద్ది ఒక గ్రాండ్ ప్రాజెక్టుగా నిలుస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు కెమెరా బాధ్యతలు చేపట్టారు. ఎడిటింగ్ ను నవీన్ నూలి నిర్వహిస్తున్నారు. డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలను కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనా కలిసి నిర్వహిస్తున్నారు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వంటి ప్రముఖ బ్యానర్ల సమర్పణలో వస్తుంది. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడం, వేసవి సీజన్లో సరైన సమయాన్ని అందుకోలేకపోవడం వల్ల రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి జూన్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఫిలిం నగర్ వర్గాల ప్రకారం జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ దర్శకుడు బుచ్చి ఈ విషయాన్ని మొన్న ధనుష్ కరా మూవీ ఈవెంట్లో కన్ఫర్మ్ చేశారు. ఇదిలా ఉంటే పెద్ద సినిమాను మించి ఇందులోని స్పెషల్ ఐటమ్ సాంగ్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఒక పక్క మాస్ సాంగ్ ఉంటే సినిమాకు మరింత బూస్ట్ వస్తుందని భావించిన దర్శకుడు ఈ పాటను ప్రత్యేకంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. కానీ ఈ పాట కోసం హీరోయిన్ ఎంపిక విషయంలో మాత్రం చాలా గందరగోళం నెలకొంది. మొదట ఈ స్పెషల్ సాంగ్ కోసం తమన్నా భాటియా పేరు వినిపించింది. ఆమె ఈ పాటలో కనిపిస్తుందనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమయ్యాయి. ఆ తర్వాత ఈ ప్లేస్లోకి మృణాల్ ఠాకూర్ పేరు వచ్చింది. తర్వాత మళ్లీ మార్పు జరిగి సంయుక్త మీనన్ ఈ సాంగ్ లో నటించబోతున్నారని ప్రచారం జరిగింది. ఇలా ఒకరి తర్వాత మరొకరి పేర్లు వినిపించడం వల్ల ఈ పాటపై మరింత సస్పెన్స్ పెరిగింది. ఇక చివరకు ఈ అవకాశాన్ని కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇది నిజంగా పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి. ఎందుకంటే శృతి హాసన్ కు మాస్ సాంగ్స్ లో మంచి అనుభవం ఉంది. ఆమె డాన్స్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక రామ్ చరణ్, శృతి హాసన్ జంట గురించి చెప్పాలంటే వీరిద్దరు గతంలో ఎవడూ సినిమాలో కలిసి నటించారు. అప్పట్లో వారి కెమిస్ట్రీకి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ స్పెషల్ సాంగ్ లో వీరిద్దరూ కలిసి కనిపించబోతున్నారని వార్తలు రావడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ప్రస్తుతం ఈ పాట షూటింగ్ కోసం శృతి హాసన్ చెన్నై నుండి హైదరాబాద్కు చేరుకున్నారని టాక్. ఈ పాట కోసం భారీ సెట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సెట్స్ ను గ్రాండ్ గా డిజైన్ చేశారని సమాచారం. ఇక కొరియోగ్రఫీ విషయానికి వస్తే జానీ మాస్టర్ ఇప్పటికే రామ్ చరణ్, శృతి హాసన్ల కోసం అదిరిపోయే స్టెప్స్ ను రెడీ చేశారట. చరణ్ ఎనర్జీకి తగ్గట్టుగా, శృతి హాసన్ గ్లామర్ కు తగ్గట్టుగా ఈ స్టెప్స్ ఉండబోతున్నాయని చెబుతున్నారు. ఈ పాట సినిమాలో ఒక హైలైట్ గా నిలుస్తుందని యూనిట్ భావిస్తుంది. ఈ స్పెషల్ సాంగ్ పూర్తయిన తర్వాత పెద్ద సినిమా షూటింగ్ పూర్తవుతుందని, వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఈ పాటే ప్రస్తుతం సినిమాకు కీలకంగా మారిందన్నమాట. ఇక ఈ పాటకు సంబంధించిన మరో హాట్ టాపిక్ ఏంటంటే, శృతి హాసన్ తీసుకున్న పారితోషికం. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ స్పెషల్ సాంగ్ కోసం శృతి హాసన్ దాదాపు 3 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. కేవలం 5 నిమిషాల పాట కోసం ఇంత భారీ రెమ్యునరేషన్ తీసుకోవడం ఆమె క్రేజ్ ను స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఈ పారితోషికం గురించి ఇంకా అధికారిక సమాచారం రాలేదు. కాబట్టి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే. కానీ ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.
మొత్తానికి పెద్ది సినిమా ఇప్పుడు ప్రతి అంశంలోనూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. కథ, తారాగణం, టెక్నికల్ టీం మాత్రమే కాదు, ఒక ఐటమ్ సాంగ్ కూడా ఈ స్థాయిలో హైప్ తెచ్చుకోవడం అరుదైన విషయం.